ఐపీఎల్లో మరోసారి రికార్డు స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 3 వికెట్ల నష్టానికి 287 రన్స్, ట్రావిస్ హెడ్ సెంచరీ. జీహెచ్ఎంసీలో సిటీ బస్సు ప్రయాణాలపై సమ్మర్ ఎఫెక్ట్. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు తగ్గనున్న సర్వీసులు. జూబ్లీహిల్స్ ప్రమాదం కేసులో హైకోర్టును ఆశ్రయించిన రాహిల్. ఈ నెల 18 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు. సిటీలో 5 క్రికెట్ బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు. 15 మంది అరెస్ట్, 2,40,00,000 రూపాయలు సీజ్. శంషాబాద్లోని 2 ఏటీఎంలను కొల్లగొట్టిన దుండగులు. 18,99,000 చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ రికార్డుల మోత మోగించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 277 తన పేరిట ఉన్న రికార్డునే మళ్లీ తిరగరాసింది సన్ రైజర్స్. ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోతకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో బెంగళూరుపై వీర విహారం చేశాడు. క్లాసెన్ మరోసారి తన క్లాస్ మార్క్ను చూపించాడు. 7 సిక్సర్లు, 2 ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్రమ్ 32, అబ్దుల్ సమద్ 37 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఇక 288 రన్స్ టార్గెట్గా బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ మంచి స్టార్టింగ్ ఇచ్చారు. 6 ఓవర్లలో 80 పరుగులు చేశారు. ఓపెనర్గా వచ్చిన కోహ్లీ 41 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. సైబరాబాద్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 5 కేసుల్లో బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. 15 నిందితుల నుంచి 2,40,00,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే 3 కోట్ల రూపాయల విలువ చేసే సొత్తును సీజ్ చేశారు. బెట్టింగ్ డబ్బు డిపాజిట్ అవుతున్న 57 అకౌంట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. నరసరావుపేటకు చెందిన రామాంజనేయులు ప్రధాన బుకీగా తేల్చారు. హైదరాబాద్ శంషాబాద్లో భారీ చోరీ జరిగింది. 2 ఎస్బీఐ ఏటీఎంల నుంచి 18,99,000 నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. పాలమాకుల, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేర్వేరు చోట్ల ఈ చోరీ ఘటనలు జరిగాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రైస్ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. దాదాపు 1,05,00,000 రూపాయల విలువ చేసే 500 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓ ప్లాంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. రైతుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు గుర్తించారు. గోనె సంచులపై నకిలీ ముద్రలు వేసి నకిలీ బిల్లులు సృష్టించి ఆదిలాబాద్ రాంపూర్ వినాయక ట్రేడర్స్ పేరు మీద ఎఫ్సీఐకి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2,10,00,000 విలువైన సీజర్ ఇది. సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్ అని చెప్పొచ్చు. ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు దీన్ని. సో ఆల్రెడీ సివిల్ సప్లై కమిషనర్ సార్ కూడా మాట్లాడారు. సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా భావించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారో ఒక క్రైమ్ని చాలా పద్ధతిగా ఆర్గనైజ్గా, అంటే ఓ లేబర్ని పెట్టి దానికి ఒక ఇన్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఒక రైస్ మిల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసి ఫేక్ మోనోగ్రామ్లను చేస్తున్నారంటే ఇట్స్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం. సో ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో దీన్ని అట్లాంటి నేరంగా భావించి దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీనిలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.
సో దానిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిటీలోని ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రత పెరగడంతో గ్రేటర్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బస్సు సర్వీసులను తగ్గించనున్నట్లు తెలిపారు అధికారులు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు యథావిధిగా ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం వేళల్లో సిటీ బస్సులను తగ్గించనున్నారు అధికారులు. యూనివర్సిటీల్లో ఉపకులపతుల సేవలు అవసరమన్నారు రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. వివిధ వర్సిటీల్లో ఎన్నో ఆవిష్కరణలు, అద్భుతాలు చేస్తున్నారని చెప్పారు. నూతన మార్పులు చేస్తున్న ఏఐయు సంస్థ ప్రతినిధులను అభినందించారు. అంతకుముందు విద్యావేత్తలు రాసిన సస్టైనబుల్ ఫర్ గోల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ లియోనియా రిసార్ట్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సంస్థ ఇక్వాయ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 3 రోజుల జాతీయ స్థాయి ఉపకులపతుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ వర్సిటీల ఉపకులపతులు పాల్గొన్నారు. Of our higher education institutions, we must ensure that our universities uphold the highest standards of academic excellence and provide equitable access to education for all. No development will be called as development unless it is inclusive development. It must include the entire society. There should not be anybody left out. I am confident that through collaborative efforts and innovative thinking, we can overcome these challenges and chart a course towards a higher future, to a brighter future. Let us draw inspirations from Swami Vivekananda's words and work tirelessly until our goals are realized. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని, ఆ పార్టీకి ఓటేస్తే వృధా అవుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాయత్ నగర్లోని ముత్యాలబాగ్లో ప్రచారం చేశారు కిషన్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ఓటుకు వేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, చచ్చేది లేదంటూ విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారి చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. మోడీ గారి ప్రధానమంత్రిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈరోజు నరేంద్ర మోడీ గారి పైన దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మరి డబుల్ డిజిట్లో మెజార్టీ స్థానాలు తెలంగాణలో గెలవబోతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా, బీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా వృధా ప్రయాస అవుతుంది. ఆ ఓటు మూసిలేసినట్లే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళకు నాయకుడే లేడు. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫ్రంట్ నాయకుడు. ఆ ఫ్రంట్కు టెంట్ కూడా లేదు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా కనుమరుగైపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటేసినా కూడా మన ఓటు వృధా అవుతుంది, మురిగిపోతుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు మరి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఆస్వాదించి కమలంపు గుర్తు మీద ఓటు వేయాల్సిందే కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడి కాటన్ని ప్రోత్సహించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరినైనా సన్మానించేందుకు శాలువాలు, బొకేలకు బదులు నేతలను నేసిన కాటన్ వస్త్రాలు వాడాలని సూచించారు. మంత్రులను, రాజకీయ నాయకులను సన్మానించేవారు బొకేలతో కాకుండా పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని చెప్పారు మంత్రి పొన్నం. మిత్రులకు, శ్రేయభిలాషులందరికీ నమస్కారం. దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచినట్టు. కప్పుకుంటే దీన్ని ఏది ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్తో సమానం. మీరు కాటన్కు సంబంధించిన టవల్స్ కానీ, పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలి. నాకు కాదు,
మీరు ఏ పెద్ద అతని దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది, రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారైనవి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ పాత కేసులను రీఓపెన్ చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. 2 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అసలు నిందితుడు రాహిలేనని ఆరోపిస్తున్నారు పోలీసులు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో తన ప్లేస్లో వేరే డ్రైవర్ని మార్చినట్లే జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసులో వేరే వ్యక్తి డ్రైవ్ చేశాడని కేసును తారుమారు చేశారంటున్నారు పోలీసులు. అప్పట్లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేసిన పోలీస్ అధికారులను పిలిచి విచారణ చేయనున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి హై స్పీడ్తో వచ్చిన తార్ కార్ సిగ్నల్ దగ్గర బెలూన్స్ అమ్ముకుంటున్న కాజల్ అనే మహిళను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ టైంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కారులోనే ఉన్నాడు. డ్రైవింగ్ చేసింది రాహిలేనని అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత అప్నాస్ అనే యువకుడు వచ్చి నేనే కారు డ్రైవింగ్ చేశా అని పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు అప్నాస్ పై కేసు నమోదు చేసి రాహిల్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులోనూ ర్యాష్ డ్రైవింగ్ చేసి బారికేట్లను ఢీకొట్టిన రాహిల్ తాను డ్రైవింగ్ చేయలేదని వేరే వ్యక్తిని తీసుకువచ్చి కేసును తారుమారు చేశారు. ఆ తర్వాత రాహిల్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో 2022లో జరిగిన జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసును కూడా రీఓపెన్ చేసి ఆధారాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణలో రాహిలే ప్రమాదానికి కారణమని తేల్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదం మాదిరిగానే జూబ్లీ హిల్స్ కేసులోనూ మరో వ్యక్తిని డ్రైవర్గా రాహిల్ పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల స్టేట్మెంట్ని ఉన్నతాధికారులు నమోదు చేశారు. అప్పటి పోలీసులు రాహిల్ను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వారి పాత్ర ఉన్నట్లు తేలితే అప్పటి జూబ్లీ హిల్స్ పోలీసులపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటికి వచ్చిన రాహిల్ని మరోసారి అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు రాహిల్. ఈ నెల 18 వరకు రాహిల్ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఆగమైన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కనీసం 10,000 ఎంతో కావాలని మనం అనుకుంటున్నాం. మీరు 10,000 కాదు, మేము 20,000 చేస్తామని చెప్తున్నారు. నిజంగా మిమ్మల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కూడా ఏకైక విషయం ఈ తెలంగాణలో టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబాన్ని అన్ని దోషులు కేసీఆర్ కుటుంబాన్ని చేయాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం. స్వచ్ఛంగా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చిర్రు, మంచి జోష్లో ఉన్నారు. మొన్ననే 150 రోజుల క్రితం ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిర్రు. అదే మెజార్టీ ముందు కంటిన్యూ చేసే విధంగా ఈరోజు చర్చలు చేసుకున్నాం. 150 రోజుల పాలన, స్వేచ్ఛ పాలన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చింది. ప్రజల్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగినాయి. అదే స్వింగ్ ఈరోజు కార్యకర్తలలో ఉంది. రేపటి నుంచి మా కార్యకర్తలంతా మండల సమీక్షలు పెట్టుకొని బూత్ స్థాయిలకు వెళ్ళి బీజేపీ పాలనపై గతంలో బీఆర్ఎస్ పాలనను ఎలా ఎండగట్టారో ఈరోజు బీజేపీ పాలనను గత 10 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసే విధానాలను ప్రజలకు తెలియజేసి ఈ మతతత్వ పార్టీని
ఏదైతే మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని మా కార్యకర్తలు పిలుపునియ్యారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి దేశానికి అత్యంత కీలకమన్నారు చెవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సత్తా చాటారని, ఎంపీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నుంచి ఉప్పర్పల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ భల్మూరి వెంకట్తో కలిసి షేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల రోజులు తన కోసం కష్టపడితే వచ్చే 5 ఏళ్లు ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అని, భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వారికి అహర్నిశలు కష్టపడ్డ పెద్దలు గౌరవనీయులు వేం నరేంద్ర రెడ్డి గారికి, మన ఇన్ఛార్జిగా వచ్చిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న జైపాల్ అన్నకు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహరావు గారికి, వెంకటేష్ గారికి, అఖ్తర్ భాయ్కి, ప్రభాకర్ రెడ్డి గారికి, పరుచూరి మురళి గారికి మొన్ననే మనకొచ్చారు. సంతోషం. వరప్రసాద్ గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఈ సమావేశం అవుతుంది. మీ అందరూ నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నన్ను ఆదరించి మీలో ఒకరిని చేసుకున్నందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. ఇక మన రాష్ట్రం గురించి మాట్లాడితే మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలలు 6 గ్యారెంటీలని ప్రతి ఇంటికి చెప్పి ప్రతి గడప దగ్గర తీసుకెళ్ళిన మీరందరూ రేవంత్ అన్న వెన్నట్టుండి ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమలైతే అని చెప్పి ప్రతి గడపకు తీసుకెళ్లి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూర్చోబెట్టిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్నికలలో గెలుపు అంటే వేదిక మీద ఉన్న నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాం, మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతాం. ఎన్నికలలో గెలుస్తానికి కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ఒక ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా రాష్ట్ర నాయకత్వం ముఖ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేమంతా ఏదైతే ఉన్నదో స్టేజ్ వారిగా మేమంతా కూడా ఒక ఊపు తీసుకొచ్చి పని చేయించుకోవడానికి, పని చేయించే విధానాన్ని చూపించడానికి అందరం పనికొస్తాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కంటోన్మెంట్ల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రజలకు దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎనలేని సేవలు చేశారన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగాన ఎన్నికైన లాస్య కూడా చనిపోవడంతో నివేదితకు కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ప్రజలందరూ పెద్ద మనస్సుతో రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అభ్యర్థి నివేదిత పాల్గొన్నారు. అన్ని స్థాయిలో ఉన్న దళిత కుటుంబాలకు సరైన విధంగా సేవ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేసినాం. ఖచ్చితంగా ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తేడా సరైన సమయంలో అందరం కలిసి పూర్తి స్థాయిలో నివేదిత గారి విజయానికి బీఆర్ఎస్ పార్టీ విజయానికి ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీకి చేరిన సందర్భం లేదు. అందరు కూడా మేము ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాం. కొంచెం ఒక స్తబ్దత ఏర్పడదు. అంటే ఒక వ్యక్తి చనిపోవడం మూలాన 1 సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పదవి ఉండగా కూడా 2 వ్యక్తులు, ఒకటే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. కాబట్టి నేను కూడా అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం, పోటీ పడ్డప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజలు సేవతోనే ఉన్నారు. అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అయ్యాక నియోజకవర్గాన్ని మర్చిపోయారని విమర్శించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. తనను గెలిపిస్తే కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాగిడి లక్ష్మారెడ్డి 30 ఏళ్లుగా నిరుపేదలకు సేవ చేస్తున్నారని, ఆయన్ను గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చారు. అట్లే వారు 10 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి రాష్ట్ర అభివృద్ధి గురించి, హైదరాబాద్ అభివృద్ధి గురించి మరి ఎక్కడ లేని విధంగా భారతదేశంలో చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నదమ్ములాగా ఖచ్చితంగా పోరాడతాం. ఈ కుకట్పల్లి కాన్సర్ అభివృద్ధికి పాటుపడతాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల ఆశీర్వాదం పొందుతాం. ఖచ్చితంగా సమస్యల మీద పోరాడి ఇద్దరం మనం బయటికి వెళ్ళినామంటే పార్లమెంట్ ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఎంపీని గెలిపించుకోతే 100కి 100 పాలు ఈ హైదరాబాద్ నగరంలో ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలన్నీ తీర్చే బాధ్యత తీసుకుంటారని చెప్పి. వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారితో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందన్నారు వైఎస్ సునీతారెడ్డి. హత్యకు నెల రోజుల ముందు నుంచి అవినాష్ ఫోన్ నుంచి నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డికి ఫోన్లు వచ్చాయన్నారు. అలాగే మర్డర్ జరిగిన రోజు సైతం కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ అవినాష్ ఇంట్లోనే చూపిస్తుందని తెలిపారు. ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జస్టిస్ ఫర్ వివేక సూత్రధారులు ఎవ్వరు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీఎం జగన్ కు రాయి తగిలితేనే రాష్ట్రమంతా వైసీపీ హడావిడి చేస్తుందని, తన తండ్రిని చంపితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు వైఎస్ సునీతారెడ్డి. అజంప్షన్ ఇస్ ఇది హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు, చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. 5 సంవత్సరాలైంది. ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లున్నాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారో. మళ్ళీ 9 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు. 9:30 ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర, మళ్ళీ ఇంట్లో. హత్య జరిగిన ప్రొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ఇంటికి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు, 9 గంటల. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిబిఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కోటిలోని సిబిఐ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరంలో 50,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. స్కామ్ ఏది అంటే, అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని, వారి టీంని కలవడం జరిగింది. అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. రెండోది, ఏప్రిల్ 10ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు 990 పేజీల ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసిన ఇంతవరకు ఆనరబుల్ హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, లేదా స్టేట్ ఇన్వెస్టిగేషను. నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 350 కోట్లు మెగా కృష్ణారెడ్డి MEIL ప్రాజెక్టు మీద 70 లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీకి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనా వీరు నాకు చెప్పింది కూడా, సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే, కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి. కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని
రేవంత్ రెడ్డిని, అర్జెంటుగా మీరు లెటర్ రాయండి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని, అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని. ఎందుకు 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని కాగ్ రిపోర్ట్లో ఉంది. ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలన్నారు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు పాల్వాయి నగేష్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 22 నుంచి ఉస్మానియా వర్సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి మాదిగలను మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు పాల్వాయి నగేష్. కూకట్పల్లిలోని ఓ ఆలయానికి సంబంధించిన భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు పర్వతనగర్ కాలనీ వాసులు. 3,600 గజాల భూమిని ఆక్రమించి భారీ షెడ్యూలు నిర్మిస్తున్నారన్నారు. కబ్జాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్నారు. పెద్ద షెడ్డు నిర్మించడమే కాకుండా గుడికి ఆనుకుని ఉన్న 100 గజాల స్థలాన్ని సైతం ఆక్రమించి కాంపౌండ్ వాల్ కడుతున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది పర్వతనగర్ ఓవర్లాపింగ్ ల్యాండ్ అని అధికారులకి తెలుసు, రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. దీని మీద రీసెంట్గా కూడా మనం డిజిటల్ సర్వే చేపిస్తే పర్వతనగర్ 49 ఎకరాలు ఉండాలా, దాంట్లో 38 ఎకరాలు ఉంది. దీంట్లో పర్వతనగర్లో భాగం ఏదని మేమందరూ ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ నాగభూషణం అనే వ్యక్తి దీన్ని పూర్తిగా కబ్జాకు చేసి ఎవరు ఉండొద్దు, ఎవరు బతకద్దు, సామాన్యుడు వచ్చి ఇక్కడ నా దానికి ఉండొద్దు అని చెప్పి వాళ్ళు కక్ష కట్టి దీన్ని దేవాలయం వెనకలు ఉన్నది కాంపౌండ్ వాళ్ళు, దేవాలయం ల్యాండ్ కూడా వెనకల మొత్తం కబ్జా చేసుకొని చివరకు ఈ 40 గజాలు ఇది గేట్ ఫస్ట్ గేట్ అని పెట్టారు. ఆ గేటును కూడా కబ్జా చేయడానికి వాళ్ళు ఇదైపోయారు. 3,600 గజాల స్థలం, సర్వే నంబర్ 1007. ఇది పర్వతనగర్ ఓవర్లాపింగ్ ల్యాండ్. ఇది దగ్గర 2006-8 నుంచి మేము కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము. అప్పటికే కొంతమంది నాయకులు అమ్ముకున్నారు. దాన్ని పెత్తందారులు బలిచిన వాళ్ళు వచ్చేసి కబ్జా మీద కూర్చున్నారు. అప్పటి నుండి మేము పని ఆపినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళకి పని చేయించారు. వాళ్ళు ఎవరు ఎంత తిన్నది ఎవరు ఏంది అనేది మాకు తెలియదు. మొత్తం మీద మటుకు వాళ్ళు దగ్గరుండి పనులు చేయించారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా. ఎమ్మెల్యేనా కార్పొరేటరా వీళ్ళు ఎవరనేది మనకు ఎందుకు కానీ మొత్తం మీద వాళ్ళ దగ్గరుండి పనులు చేయించారు. మేము వర్క్లు ఆపాము, పని ఆపినా కూడా కనీసం మాకు గుడికి ఇంత ఇయ్యండియా, ధర్మం చేయండి, గుడి దాతల కన్నా కూడా ఎవరేం పట్టించుకోకుండా దౌర్జన్యంగా వచ్చి ఇది కట్టించేందుకు పోను. మాకు మళ్ళీ ఇది కూడా కావాలని ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళని జరిపేసి మళ్ళీ ఇదంతా ఇది కబ్జా పెట్టడానికి ఈ 40 గజాలు కూడా ఈ 10-20 గజాలు కూడా ఇంత కూడా గేట్ పెట్టుకుందామని చూస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ డీజీ నాగిరెడ్డి. ఇద్దరు కుటుంబ సమేతంగా కీసరకు వచ్చి గర్భాలయంలో మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేశారు. ఆ తర్వాత మహామండపంలో వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తడాకం నాగలింగం శర్మ, కీసర ఆర్టీఓ వెంకట ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ లవర్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ గ్రౌండ్ లో జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు టికెట్లు దొరక్కపోవడంతో ఫైర్ అవుతున్నారు. పేటీఎంలో పెట్టిన నిమిషాల్లోనే 30,000 టికెట్లు ఎలా సోల్డ్ అవుట్ అవుతాయని మండిపడుతున్నారు. టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సదానందం అందిస్తారు. ఫ్యాన్స్కి ఐపీఎల్ అంటే అంతా ఇంత క్రేజ్ ఉండదు. సో అదే క్రేజ్ హైదరాబాద్లో కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో 2 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ 2 మ్యాచ్లు జరిగిన మ్యాచ్లకు కూడా ఇటు క్రికెట్ ఫ్యాన్స్కి అసలు సిసలైన ఫ్యాన్స్కి ఎక్కడ కూడా టికెట్లు దొరకలేదంటూ కూడా చాలా వరకు నిరాశ చెందారు. సో నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్కైనా టికెట్లు దొరుకుతాయంటే వీటిని కూడా ఆన్లైన్లో పెట్టేసి ఇప్పటికే సోల్డ్ అవుట్ చేశామని ఇటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చెప్తుంది. అయితే టికెట్లు దొరికిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు.
పడుతున్నారు. సో ఇటు SRH కానీ, అటు HCA కానీ, ఇటు పోలీసులు కానీ సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, జనాలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, టికెట్లు దొరక్కపోవడానికి కారణం ఏంటి? ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతున్నామని SRH మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో ఆన్లైన్లో దొరకపోవడంతో అట్లీస్ట్ స్టేడియం దగ్గరైనా దొరుకుతుందా అని కూడా చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు. ఇక్కడ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, IPL టికెట్స్ దొరుకుతున్నాయా మీకు? సార్ దొరుకుతలేదు సార్. నేను మ్యాచ్ ఎప్పుడు వస్తున్నాయి అప్పుడు వస్తున్నా, కానీ ఇక్కడ ఆన్లైన్లో 5 minutesలో అయిపోతున్నాయి టికెట్. ఇక్కడ ఏమైనా కౌంటర్ వస్తాయని మనం ట్రై చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా టికెట్ ఒక్క టికెట్ డైలీ వస్తున్నాం, ఈ ఎండలో వస్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, మార్నింగ్ వస్తున్నాం, కానీ ఒక్క టికెట్ దొరకలేదు. అది టికెట్లు ఎక్కడ పోతున్నాయి ఏమో మనకు తెలుస్తలేదు. ఆన్లైన్ చెక్ చేస్తే 5 minutes సోల్డ్ అవుట్, మళ్ళా రేట్లు ఎక్కువ. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఉన్నాం, 750 కామన్ టికెట్ ఉంటాయి, అదే కొనుక్కుందామంటే అది కూడా దొరకలేదు. అది మనము ఎవ్రీ మ్యాచ్కి వస్తున్నాం, కానీ టికెట్లు కూడా అయిపోతున్నాయి, అది ఎక్కడ పోతున్నాయేమో. ఇప్పుడు చూస్తే స్టేడియం మొత్తం ఫుల్. పిల్లల్ని తీసుకొస్తామో ఇక్కడ టికెట్లు ఏం దొరకలేవు, అన్ని బ్లాక్ లా సోల్డ్ అవుట్ చేస్తున్నారు. అసలు ఏమిటి ఇది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చూడొద్దు, అన్ని పైసలు ఉన్న వాళ్ళే చూడాలి, అది అయిపోయింది అట్లా. ఇది ఆన్లైన్లో ఇప్పుడు ఓన్లీ 15,000, 22,000, 30,000 మాత్రమే కనిపిస్తున్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? వాటి గురించి అంటే చూడండి సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి సరే తీసుకొచ్చి బ్లాక్లా తీసుకొని పెడతారు. ఇక మాకు కూడా ఇష్టం ఉంటుంది చూడాలని, మాకు ఇష్టం ఉండదా? నెలకి 30,000 సంపాదించేవాడు, ఇప్పుడు టికెట్కి 15,000 పెట్టాలంటే ఎక్కడ పెడతాం? పెట్టలేము మేము. మిడిల్ క్లాస్ 700 అంటే ఓకే రైట్ చూడొచ్చు. ఏంటంటే ఇంకా మన పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటాడు, అరే మ్యాచ్ చూద్దాం డాడీ అట్లా అంటారు, అది వచ్చి చూస్తే టికెటే లేదు. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాసప్ ట్యాంక్ దొరికిందా మీకు టికెట్? దొరకలేదు. ట్రై చేస్తున్నా టికెట్స్ కోసం? యాక్చువల్ నేను మొన్న 2 hours కూర్చున్నాను ఆన్లైన్లోనే, బట్ 2 hours కూర్చున్నా సరే నాకు 60,000 నుంచి క్యూ స్టార్ట్ అయింది. నేను మా సిస్టర్ ఇంకా ఇలాగా ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని దాదాపుగా 2 to 3 hours స్పెండ్ చేసాం దాని మీద. స్పెండ్ చేసినా సరే మాకు దొరకలేదు. ఎంతసేపు ఉన్నారు మీరు ఆన్లైన్లో మొన్న టికెట్స్ కోసం? 2 to 3 hours స్పెండ్ చేసి 3 hours, మోర్ దాన్ 3 hours స్పెండ్ చేశాను నేను యాక్చువల్గా. ఏం చూపించింది లాస్ట్కి ఉంటుంది ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఎస్ చూసాం కదా, కొంతమంది ఆన్లైన్లో టికెట్స్ కోసం 3 hours పాటు వెయిట్ చేసి దాన్ని వస్తే కొందామని చూశారు, వాళ్ళకు కూడా దొరకట్లేదు. కొంతమంది అట్లీస్ట్ అంటే తక్కువ రేటుకు సంబంధించిన టికెట్స్ అయితే ఆన్లైన్లో లేవు, అట్లీస్ట్ అవి దొరుకుతాయేమని ట్రై చేస్తే వాళ్ళకు కూడా దొరకట్లేదు. సో ఇప్పటికైనా SRH అలాగే ఇటు HCA పోలీసులు వీళ్ళు కలగజేసుకొని మామూలు కామన్ ఫ్యాన్స్కి టికెట్లు అందేలా చూడాలని వీళ్ళంతా కూడా కోరుతున్నారు. ఇక మరోవైపు ఈ కాంప్లిమెంటరీ పాసెస్ మీద కూడా కొంతవరకు వివాదం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంప్లిమెంటరీ పాసెస్ అనేటి HCAకి యాక్చువల్గా SRH ఇస్తుంది. సో మొత్తం HCAకి 9,000 కాంప్లిమెంటరీ పాసులు SRH ఇస్తే ఆ 9,000 కాంప్లిమెంటరీ పాసులు వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీగా ఎలాంటి లెక్క లేదు. ఎందుకంటే ఆ 9,000 పాసెస్లో కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, కొన్ని GHMC వాళ్ళకి ఇస్తారు, కొన్ని అలాగే క్లబ్ మెంబర్స్కి, కొన్ని ఇటు ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు కానీ వాళ్ళకు కొంతవరకు ఇచ్చుకుంటారు. సో దానిలో ఎవరెవరికి ఇస్తున్నారు అనే అంశాలపైన మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే రీసెంట్గా మనకు చెన్నైతో జరిగిన మ్యాచ్ చూసుకున్నట్లయితే బయట టాస్క్ ఫోర్స్ పోలీసులు కొంతమందిని బ్లాక్లో టికెట్లు అమ్ముతుండగా వాళ్ళని పట్టుకున్నారు. సో అందులో ఏ టికెట్లను చూస్తే అప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే అవన్నీ కూడా కాంప్లిమెంటరీ పాసెస్, అవన్నీ కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 4,000 రూపీస్ కాంప్లిమెంటరీ పాస్ని దాన్ని బ్లాక్లో 12,000 రూపీస్కి అమ్ముకుండగా వాళ్ళు పోలీసులు పట్టుకున్నారు. అంటే SRH ఇటు HCAకి ఇచ్చిన కాంప్లిమెంటరీ పాసులు వీళ్ళన్నీ కూడా పక్కకెళ్ళి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనే అంశం కూడా ప్రస్తుతానికి తెరపైకి వచ్చింది. IPL టికెట్ కొనుక్కొని గ్రౌండ్కు లోపలికి వెళ్ళి మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా లోపల సరైన వసతులు ఫెసిలిటీస్ లేక చాలా వరకు ఫ్యాన్స్ ఇబ్బందులు పడుతున్నారు. మనం రీసెంట్గా చూసాం, మొన్నటి మ్యాచ్లో అటు CSK వర్సెస్ SRH రోజు జరిగిన మ్యాచ్లో 4,500 పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్తే అతనికి సీట్ కూడా లేదు. అంటే అది 4,500 రూపీస్ కేటగిరీలో సీట్ నెంబర్స్ ఉంటాయి. అతడు J66 సీట్ కొన్నాడు. సో J65 ఉంది, J67 ఉంది. J66 సీట్ లేకపోవడంతో అతను 4 hours పాటు మ్యాచ్ అంతా నిల్చునే చూశానని చెప్పాడు. సో అదంతా కూడా అతను ట్వీట్ కూడా చేశాడు. సో HCA మేనేజ్మెంట్ అలాగే SRH ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ తోటి లోపల ఫెసిలిటీస్ చూసుకోవాలని ఇటు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక మరోవైపు కామన్ అంటే మనకు బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటర్
ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవి కూడా సరిగా లేవని లోపలికి వెళ్ళిన ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎందుకంటే కామన్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు థర్స్టీగా ఉంటారు. సో దాహం వేస్తుంది, వాళ్ళకు అట్లీస్ట్ వాటర్ ఫెసిలిటీస్ అయినా ఫ్రీగా వాటర్ అయినా ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఎక్కడ సరిగా వాటర్ కూడా పెట్టట్లేదు అంటున్నారు. ఇక మరోవైపు వాష్రూమ్ల విషయానికి వస్తే లాస్ట్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, చాలామంది ఫారినర్స్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ తీసి ట్విట్టర్లో పెట్టాడు. సరైన అసలు వాష్రూమ్స్ కూడా లేకుండా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం అని మీరు ఎలా చెప్పుకుంటారంటూ కూడా ఫారినర్స్ అదంతా కూడా క్వశ్చన్ చేశారు. తిరిగి అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా వాష్రూమ్స్ సరిగా లేకపోవడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, ఉన్నా కూడా అందులో వాటర్ రాకపోవడం, ఇదంతా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ఈవినింగ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 4 hours పాటు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సో మిడ్ టైంలో మధ్యలో ఏదైనా కొనుక్కొని తిందామంటే ఫుడ్ కూడా డబుల్ రేట్స్ ఉంటున్నాయంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒక 200 ml కూల్ డ్రింక్ అది బయట అయితే మనకు 200 mlది 20 రూపీస్కి దొరుకుతుంది. కానీ లోపల మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎలాంటి కూల్ లేకుండానే మామూలు కూల్ డ్రింక్ పోస్తున్నారు. అది 50 రూపీస్ వరకు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఏ ఐటమ్ తీసుకున్నా డబుల్ రేట్స్ ఉంటున్నాయంటూ కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇదే అంశం పైన ఇటు హెచ్సిఏని అటు పోలీసులను అడిగినప్పుడు వాళ్ళు దీని అంతటిపైన మేము మానిటరింగ్ చేస్తాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని వాళ్ళు చెప్తున్నా కానీ తిరిగి లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఉప్పల్ స్టేడియంకి మ్యాచ్ చూడడానికి వచ్చే వారికి ఉండే మరో ప్రధాన సమస్య పార్కింగ్. యాక్చువల్గా పోలీసులు ఇటు మ్యాచ్ చూడడానికి వచ్చే వారికి 4000 కార్లు అలాగే 6000 బైకులు అకామిడేట్ చేసేలాగా, పార్కింగ్ చేసేలాగా మేము ఫెసిలిటీస్ కల్పించామని పోలీసులు చెప్తున్నా కానీ ఇందులో నిజంగా జరిగేది మాత్రం అంతలా లేదు. ఎందుకంటే ఇటు 2 వీలర్స్ పోలీసులు చెప్పేది మాత్రం మేము 6,000 వరకు మేము పార్కింగ్ చేయిస్తామన్నా కూడా అవన్నీ రోడ్లపైనే ఇటు తార్నాక నుంచి ఉప్పల్కి వెళ్ళే రోడ్లపైన అటు ఇటు 2 sides పెట్టిస్తున్నారు. ఇక మరోవైపు అటు రామదాపూర్ నుంచి ఉప్పల్కి వెళ్ళే రూట్లో అటు సైడు 2 sides అటు ఇటు పెట్టిస్తున్నారు. సో బైక్స్ అన్నీ కూడా వాళ్ళు మ్యాచ్ చూసి బయటకు వచ్చే వరకు అవన్నీ కింద పడిపోవడం, అలాగే బైక్స్ అన్నీ కూడా దుమ్ము పట్టిపోవడం జరుగుతుంది. ఇక మరోవైపు 4 వీలర్స్ విషయానికి వస్తే మేము 4000 కార్స్ ఇక్కడ పార్కింగ్ అకామిడేట్ చేస్తామని పోలీసులు చెప్తున్నా ఇక్కడ మాత్రం నాట్ ఈవెన్ 500 కార్స్ కూడా సరైన పార్కింగ్ లేదంటూ కూడా జనాలు చెప్తున్నారు. సో మ్యాచ్ 7 o'clock ఈవినింగ్ స్టార్ట్ అయినా కూడా పార్కింగ్ కోసమైనా అట్లీస్ట్ 3 to 4 hours ముందు వస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఎవరైతే పార్కింగ్ తొందరగా వస్తారో వాళ్ళకి పార్కింగ్ దొరుకుతుంది. ఒక 500 కార్స్ నిండిపోగానే మిగతా కార్స్ అన్ని కూడా రోడ్డు పక్కన పెట్టుకోవడం, అలాగే ఇది కాకుండా పక్కన TSIIC ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో అక్కడ పెట్టుకోవడం, అలాగే దీంతో పాటు జెన్పాక్ట్కి సంబంధించిన పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ పెట్టుకోవడం, అది అక్కడ కార్లు పెట్టుకొని ఇటు మ్యాచ్ వరకు రావాలంటే ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది. సో కార్లు తెచ్చినా కూడా అంత దూరం పెట్టుకొని తిరిగి మళ్ళీ నడుచుకుంటూ స్టేడియంలోకి పోవాల్సి వస్తుందని ఇక్కడికి మ్యాచ్కి వచ్చే వాళ్ళంతా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటికైనా ఇటు SRH అలాగే HCA అలాగే పోలీసులు ఈ ముగ్గురు కూడా పూర్తి కోఆర్డినేషన్ తోటి ఇటు టికెట్స్ విషయం కానీ సామాన్యులకు టికెట్స్ దొరికేలా చూడడం, రెండోది స్టేడియంకి మ్యాచ్కి వచ్చే వారికి లోపల ఫెసిలిటీస్ సరిగా ఉండేలా చూసుకోవడం, మూడోది సరైన పార్కింగ్ అండ్ సెక్యూరిటీ ఇది సరిగా ఉండేలా చూసుకోవాలంటూ కూడా అటు హైదరాబాద్కు సంబంధించిన క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ జగన్తో సదానందం, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం.